హాయ్ హలో అందరికీ. మీరు ఈ ప్లేస్ చూస్తున్నారు కదా, దీన్ని మనం స్థానిక భాషలో ఏమని పిలుచుకుంటారంటే వక్కరాని చెరువు అని పిలుచుకుంటారు. ఈ ప్రదేశం వచ్చేసి మనకు కౌతాళం మండలం, కర్నూలు డిస్టిక్ అనమాట. మంత్రాలయం నియోజకవర్గంలో ఉంది అనమాట. ఈ గోట్లదొడ్డి హాలి అనే గ్రామం మధ్యలో ఈ ప్లేస్ అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ కనిపించే చెరువు పేరు ఏంటంటే వక్కరాని అని పిలుచుకుంటారు స్థానికులందరుగా మామూలుగా. ఇక్కడ దీని మహత్వం ఏంటంటే, పురాతన కాలంలో మహాంతేశ్వర స్వామి ఉత్సవాలు జరిగేవన్నమాట. ఆ జరిగే టైంలో అప్పుడేంటంటే వంట చేయడానికి, అలాగే భక్తులకి వడ్డించడానికి నెయ్యి తక్కువ వచ్చిందనమాట. అంటే సరిపడా నెయ్యి లేదు. అప్పుడు అక్కడ ఉండే శిష్యులు ఏం చేశారంటే తమ గురువుగారి దగ్గరికి వెళ్ళేసి గురువుకి ఇలా విన్నవించుకున్నారనమాట. స్వామి, మన దగ్గర వంట చేయడానికి అలాగే భక్తులకు వడ్డించడానికి నెయ్యి మన దగ్గర సరిపడా లేదు, ఏం చేయమంటారంటే అప్పుడు ఆ స్వామీజీ ఏం సెలవిచ్చారంటే, మీరు ఇలా గుడికి పశ్చిమాన వెళ్ళండి, అంటే పశ్చిమాన వెళ్ళండి, మీకు అక్కడ ఒక ఊటబావి కనిపిస్తుంది. అక్కడ ఊటబావిలో ఒక 2 చుక్కలు నెయ్యి వేస్తే మీకు నెయ్యి దొరుకుతుందనేసి స్వామివారు అయితే భక్తులు, తమ శిష్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సెలవిస్తారనమాట. అప్పుడు శిష్యులకు అర్థం కాదు స్వామి ఏం చెప్పాడు, నీళ్ళలోకి నెయ్యి వేస్తే నెయ్యి రావడం ఏంటని అర్థం కాలేదు. ఇంకా మన శిష్యులు ఇంకేం చేస్తారు, ఇంకా చేసేది ఇంకా తింతరం లేక స్వామీజీ చెప్పినట్టే 2 ఒక గ్లాస్ నిండా, చెంబుడు నిండా నెయ్యి తీసుకుని వెళ్ళేసి గుడికి పశ్చిమాన ఒక 2 పర్లాంగుల దూరం వెళ్ళారు. వెళ్ళగానే అక్కడ ఒక ఊటబావి కనిపిస్తుంది అనమాట. ఆ ఊటబావి కనిపించగానే అందులో ఒక 2 చుక్కలు నెయ్యి వేస్తారు. నెయ్యి వేయగానే అక్కడ మొత్తం అదే ఐ మీన్ పరిమళాలు నెయ్యి సువాసన ఎలా ఉంటుందో అలా వెదజల్లి ఆ ఊటబావి నుంచి మనకి వాళ్ళకైతే నెయ్యి వచ్చిందనమాట. అప్పుడు అది చూసి ఆ శిష్యులు సంతోషంతో స్వామివారి యొక్క పేరును తలుచుకొని కావలసినంత నెయ్యి తీసుకొని ఉత్సవాన్ని మరింత బ్రహ్మాండంగా, మరింత ఉత్సవంగా జరిపించారనమాట. మొత్తానికైతే ఈ చెరువు యొక్క మహత్యం ఇది. ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే, మేము చిన్నప్పటి నుంచి చూస్తున్నాం ఇక్కడ ఈ చెరువు చూడగానే మనకి ఇప్పుడు చూసినా కూడా మనకి ఆ చెరువు చెరువులో నీళ్ళు జిడ్డుగా కనిపిస్తుంటాయి అనమాట. అంటే మనం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీటిలోకి నెయ్యి వేస్తే ఎలా ఉంటుందో జిడ్డుగా సేమ్ అలాగే ఉంటాయన్నమాట. ఇప్పటికీ అలాగే ఉందన్నమాట. స్మెల్ కూడా కొంచెం నెయ్యి వాసనలాగే వస్తుందన్నమాట. ఎగ్జాక్ట్గా ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇదే చెరువు అనమాట. ఈ చెరువు నుంచి మనం దాదాపు ఒక 200 మీటర్ల పైకి, అంటే ఇలా పైకి వెళ్ళామనుకోండి, ఇక్కడ పైకి వెళ్తే మనకి అతి ప్రాచీన పురాతనమైన ఒక మనకి దేవాలయం కనిపిస్తుంది. అక్కడ స్వయంభూ శివలింగం వెలిసిందనమాట. ఇక్కడ స్థానికులు నాగభూషణం లేదా నాగబసవేశ్వర స్వామి ఆలయం అని పేరు పిలుచుకుంటారనమాట. ఇలా ఉంది కదా, ఆ టెంపుల్కి వెళ్ళాలంటే మనం ఖచ్చితంగా ఇట్లా రాళ్లలోనే వెళ్ళాలి. యాక్చువల్లీ చూస్తున్నారు కదా ఎంత బాగుందో ప్లేస్ అయితే. అటు కొండ ఉంటుంది, ఇటు కొండ ఉంటుంది. ఇది లోయ యాక్చువల్లీ. చూస్తున్నారు కదా గుహ మాదిరిగా. వర్షం వస్తే ఇక్కడ తలదాచుకోవడానికి బాగుంటుంది. ఇలా రాళ్ళ మెట్ల మార్గం నుంచి నడుచుకుంటూ వెళ్ళాలి. యాక్చువల్లీ ఇది సమ్మర్ కాబట్టి పెద్దగా లుక్ అనిపించట్లేదు. బట్ రైనీ సీజన్లో అయితే చాలా అందంగా ఉంటుంది. అసలు ఆ వర్షం పడుతుంటే ఆ నీళ్ళు రావడము, ఆ గ్రీనరీ, తర్వాత చెట్లు, మీరు బాగా అబ్జర్వ్ చేయండి. మనకు అక్కడ అన్ని సీతాఫలం పండ్లు కనిపిస్తున్నాయి, చెట్లు కనిపిస్తున్నాయి మనకు. వర్షాకాలంలో అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, విరివిరిగా దండిగా కాసాయన్నమాట. మాకు దొరికేది మా పల్లెటూరు అంటే గోట్లదొడ్డి విలేజ్ ప్రజలకు దొరికే ఒక ఏకైక ఆర్గానిక్ అంటే న్యాచురల్గా పండేది అనమాట. సహజ సిద్ధంగా పండే పండు మాకు ఏదంటే నాకు తెలిసి ఇది మాత్రమే, సీతాఫలమే. సమ్మర్లో అయితే మాకు బీభత్సంగా దొరుకుతాయి. కనిపిస్తున్నాయి కదా, ఇదే మన ఫైనల్. ఇంకా టెంపుల్కి వచ్చేసాము ఆల్రెడీ. ఇంకో 4 మెట్లు ఎక్కేస్తే టెంపుల్ వచ్చేస్తుంది అనమాట. ఇలా ఎక్కి వెళ్ళగానే 4 మెట్లు ఎక్కితే కనిపిస్తుంది కదా, అదే మనకి సైడ్లో కనిపించేదే టెంపుల్ అనమాట. ఇప్పుడు ఇక్కడ నుంచి కనిపిస్తుందా, ఇక్కడ నుంచి చూడండి, వ్యూ చూడండి. ఇంకొంచెం పైకి వెళ్ళి చూద్దాం వ్యూని. ఇప్పుడు మనం ఇలా పైకి వెళ్తూ నడుచుకుంటూ వెళ్ళి ఒక 50 ఫీట్స్ అనమాట. టెంపుల్ నుంచి మనం వెనక సైడ్ వస్తే మనకి వ్యూ మంచిగా కనిపిస్తుంది కదా. సమ్మర్ సీజన్ కాబట్టి పంట పొలాలు ఏం లేవు కాబట్టి మనకంతా బీడు భూములా కనిపిస్తుంది. అదే వర్షాకాలంలో అయితే మనకు అంతా చాలా గ్రీనరీగా. మా సైడ్ వచ్చేసి మొత్తం పత్తినే ఎక్కువ. ఎందుకంటే వర్షాధార పంటలు కాబట్టి మన సైడ్ అంతా పత్తినే ఎక్కువ వేస్తారు. పత్తి పైనే ఆధారపడి జీవిస్తుంటారు అనమాట. అక్కడక్కడ వర్షం, ఎవరైతే బోర్లు ఉన్నాయో బావులు ఉన్నాయో అలాంటి వాళ్ళు మిరప వేస్తుంటారు. ఆ కొండ కనిపిస్తుంది కదా, కొండ వెనకాలే మన ఊరు అనమాట, గోతులతోటి. చూడండి ఎంత బాగుందో. మొత్తం అయితే మొత్తం రాయి. అసలు ఇంకా మధ్యలో లోయలో ఉంటుందన్నమాట ఈ టెంపుల్. ఇక్కడ చాలా పురాతనమైనది. కనిపిస్తుంది కదా మీకు. ఇలా నడుచుకుంటూ వెళ్ళిపోతే మనకి వచ్చేసాం ఫైనల్గా.
దేవాలయానికైతే. ఇంతకుముందు ఒక 20 మేము చిన్నగున్నప్పుడైతే టెంపుల్ అంతగా లేదు టెంపుల్ యాక్చువల్లీ. ఎప్పుడైతే కొంచెం ప్రజలు గొల్లడి గ్రామం ప్రజలైతేమి, ఆలి గ్రామం ప్రజలైతేమి వీళ్ళు కొంచెం చొరవ తీసుకొని గుడిని బాగా మెయింటైన్ చేస్తున్నారనమాట. ప్రతి అమావాస్యకి భక్తులు విరివిరిగా వచ్చిపోతుంటారనమాట. అలాగే ప్రతి అమావాస్యటప్పుడు భజన కార్యక్రమాలు భక్తి గీతాలతో ఇక్కడే స్టే చేస్తారు నైట్ ఇక్కడ. కనిపిస్తుంది కదా. ఈ దేవాలయం ప్రత్యేకత ఏంటంటే మనం ఏది కోరుకున్నా కూడా ఖచ్చితంగా నెరవేరుతుందని ఇక్కడ స్థానికుల విశ్వాసం. అలాగే కొన్ని ఇక్కడ ఈ దేవస్థానం గురించి కొన్ని కథలు, కొన్ని పురాణాల్లో చెప్పినట్టు ఇక్కడ మన స్థానికులు చెప్పుకున్నట్టు కథలు కూడా ఉన్నాయి. బట్ అవి ఇప్పుడైతే చెప్పడం లేదు. చూద్దాం, ఇంకెప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మనం వాటిని కూడా డిస్కస్ చేద్దాం. ఫైనల్గా అయితే మా పూజా కార్యక్రమాలు కంప్లీట్ అవ్వగానే మేమైతే ఇంకా బయలుదేరామన్నమాట ఇంటికి. ఇలా మెట్లెక్కి వెళ్ళాల్సిందే కాసేపు, ఒక 100 మీటర్స్ వరకు అలా పైకి వెళ్ళాడనమాట. ఇటు వెళ్ళామన్నమాట. ఇంకా అంటే మనకి ఈ కొండకు వచ్చేసి 2 మార్గాలు ఉంటాయన్నమాట. ఒకటి కొండ అంచులో అంటే లోయ నుంచి ఒకటి వచ్చేది ఉంటుంది, మళ్ళీ రెండవ రూట్ వచ్చేసి మెట్ల మార్గం నుంచి ఉంటుంది అనమాట. మనమైతే మన ఊరికి దగ్గర కాబట్టి కొండలోయ నుంచి వచ్చేసాం. ఇక్కడ ఆలివ్ గ్రామ ప్రజలైతే మిగతా గ్రామ ప్రజలైతే వాళ్ళు ఆల్మోస్ట్ ఆల్ ఇట్లా మెట్ల మార్గంలో నుంచి వచ్చేస్తారనమాట. ఇది మీకు కనిపిస్తుంది కదా కింద మేము కూర్చున్న ట్యాంక్, వాటర్ ట్యాంక్ ఇది. మనకి నది నుంచి నీళ్లు తీసుకొని మీకు ముందు చూపిస్తా. అక్కడ ఎన్ఏపి స్కీమ్ ఉంటుంది, ఇక్కడ ప్యూరిఫై చేస్తారు వాటర్. అక్కడ ఎన్ఏపి స్కీమ్లో ప్యూరిఫై చేసేసి మనకి ఒక దాదాపు 14 నుంచి 15 విలేజెస్కి ఇక్కడ నుంచే సప్లై అవుతుంది అనమాట. కనిపిస్తుంది కదా మీకు ఈ కింద దిగువ భాగంలో లెఫ్ట్లో వస్తుంది ఎన్ఏపి స్కీమ్. అక్కడ నుంచి పైకి తెస్తారు నీళ్ళు. కనిపిస్తుంది కదా ఇక్కడ ఎలా ఉంది కదా. ఇది మనకి లెఫ్ట్లో కనిపిస్తుంది కదా. లెఫ్ట్లో కనిపించేది ఎన్ఏపి స్కీమ్ అనమాట. వాటర్ని నదిలో నుంచి తీసుకొచ్చి అక్కడ ప్యూరిఫై చేసేసి ఇక్కడ పైకి ట్యాంక్ పంపిస్తారనమాట. అక్కడ నుంచి మనకు కావాల్సిన విలేజెస్కి, అంటే ఆల్మోస్ట్ ఆల్ అంటున్న 14 నుంచి 15 విలేజెస్కి ఇక్కడ నుంచే వాటర్ సప్లై జరుగుతుంది అనమాట. ఇలా మనం కింద దిగి వెళ్తే మనకు కింద కూడా టెంపుల్స్ వస్తాయన్నమాట. ఒక 2 పురాతనమైనవే, అన్నీ ఇక్కడ పురాతనమైనవే. చాలా కథలు ఉన్నాయి ఇక్కడ ఈ కొండలో. మొత్తం చాలా కథలు, గాథలు చాలా ఉన్నాయి. మనవి తెలుసుకోవడానికి ఇప్పుడైతే టైం లేదు. ఇంకోసారి ఎప్పుడైనా విరివిగా మంచి నీట్గా వీడియో చేద్దాం. అక్కడ కనిపిస్తుంది కదా కింద, అదే టెంపుల్ అనమాట. ఇక్కడ గవిసిద్ధేశ్వర అనమాట. గవిసిద్ధేశ్వర అని పిలుస్తారు ఈ టెంపుల్ని. ఇది వచ్చేసి మన సిద్ధేశ్వర టెంపుల్. ఆల్మోస్ట్ ఆల్ చుట్టుపక్కల విలేజెస్లో ఇక్కడే పెళ్ళిళ్ళు జరుగుతాయి అందరివి. చాలా పురాతనమైనది. అలా దాదాపు 100 ఏళ్ళ చరిత్ర ఉంటుంది. లోపల శివుడు లింగం ఆకారంలో ఉంటాడు. సిద్ధేశ్వర ఆలయంగా పిలువబడుతుంది టెంపుల్ ఇక్కడ. అక్కడ కంప్లీట్ పూజా కార్యక్రమాలు కంప్లీట్ చేసుకొని ఇక్కడ రథోత్సవం ఉంది. యాక్చువల్లీ ఈరోజు రథోత్సవం వల్ల ఈ పూజా కార్యక్రమాలు ఈరోజు ఈవినింగ్ 6 కల్లా రథోత్సవం జరుగుతుంది. 6 to 7 మధ్యలో, 6 to 7 మధ్యలో రథోత్సవం జరుగుతుంది. చాలా గ్రాండ్గా ఉంటుంది. మీకు వీలైతే ఫిబ్రవరి ఆ టైంలో విజిట్ చేయండి. ఎగ్జాక్ట్గా రథోత్సవం రోజు చేయండి, చాలా బాగుంటుంది. కలర్ఫుల్గా రథోత్సవం రెడీ చేయడం కానీ, ఈవినింగ్ పూట ప్రోగ్రామ్స్ అయితే ఏంటి, రథోత్సవం